కాబట్టి ఇప్పుడు బ్యాచ్ రెడీగా ఉన్నారు. ఇటువైపు సుమా గారు, ఇటువైపు లక్ష్మీ ప్రసన్న గారు. సో సుమా గారు గెస్ట్ చేస్తారు, లక్ష్మీ ప్రసన్న గారు డ్రా చేస్తారు. ఓకే, మ్యూజిక్ వస్తుందా? అర్థమైంది, మాకు వస్తుందని. ఎంజాయ్ ద మ్యూజిక్. తెలుగు సినిమా పేరు, టైటిల్ ఏంటంటే సమరసింహారెడ్డి. ఏంటి పులి బా ఫ్రెండా మీకు? ఎరగదీసేస్తున్నారు. అది కుర్రోడు బొమ్మలా ఉంది. నేను వీడని 4 కాళ్ళు వేస్తున్నానండి. సింహం రాదు కదా మాకు. అచ్చా, 4 కాళ్ళు ఉంటే జంతువు. కాళ్ళు ఉంటే జంతువు అని అమ్మాయికి అర్థమైంది కదా. అమ్మాయి అది కదా, అందాల రాక్షస. ఇప్పుడు అది సింహాన్ని తెలియాలి ఆమెకి. హీరో బాలయ్య. మేము చెప్పాం ఆల్రెడీ. నువ్వు మళ్ళీ మేసేసి ఇంకోటి రెడ్డి గారు బయట. అదే రెడ్డి గారు అలాగున్నారు. ఓహో బాగా. వాట్ ఇస్ దిస్? అమ్మాయి. యానిమల్. యానిమలా? సింహ. డిష్యం. అర్థం కాలేదు కదా. యుద్ధం. ఏంటి యుద్ధం? ఇంటూ వచ్చి కొట్టుకు. అచ్చా, నరసింహనాయుడా? ఇంకా బ్యాక్. నరసింహ. సమరా. డాక్టర్ సమరాన్ని. సమరసింహారెడ్డి. అమ్మా, అదేంటి? ఒక్క నిమిషం. ఇది యాపిల్ ఏ కలర్ లో ఉండిద్ది? రెడ్ కదా, రెడ్డి అనుకుంటదని అలా వేసాను. ఎన్ని యాపిల్ రెడ్ గా ఉంటది కాబట్టి రెడ్డి అంట. బాబోయ్, కాదు అసలు ఇది ఏ యాంగిల్ నుంచి సింహంలా ఉంది నాకు అర్థం కావట్లా. ఇది పడుకోడు సింహం, కనిపిదు. జాతి రత్నాలు. ఈ తెలివితేటలకి బావగారు ఎలా భరిస్తున్నారో. ఏం పేరు ఆయన పేరు? కొండలరావు గారు. కొండ, ఆయన కొండ ఎక్కడమే రోజు పక్కనే ఉంది కదా పెద్ద కొండ. ఓకే, సూపర్. మొత్తానికి సమరసింహారెడ్డి రైట్ ఆన్సర్. ఆల్రెడీ మరో 2 అద్భుతమైన కళాకారులు వచ్చారు. ఇటు లక్ష్మీ మోహన్ గారు, ఇటు విజయ గారు గెస్ట్ చేస్తారు. లక్ష్మీ మోహన్ గారు డ్రా చేస్తారు. అదనమాట. విజయ్ గారు మ్యూజిక్ వస్తుందా? మీరు రమ్మనట్లా. డన్. తెలుగు సినిమా చంటబ్బాయి అయ్యండి. ఓకే కాదు, పిల్లోడు పాలపేక. మరి నోట్లో పాలపేక కనపడాలంటే ఫేస్ పెద్దగా ఉండాలి. ఎవరు? మనిషి కంటే పాలపేక పెద్దగా ఉంది. నోట్లో పెట్టండి. చిన్న పాప. పాప తర్వాత బాబు. ఇంత బాబు. చిన్న బాబు. సినిమా పేరా? చంటబ్బాయి. ఎవరు చెప్పారు? మీరేగా బాబు అన్నారు కదా, చిన్న బాబు అన్నారు కదా. చిన్న బాబు అయితే అంతే. కాదంటే ఒప్పుకోవా? వెంకటేష్ చంటి ఉంది కదా. ఎందుకు చంటబ్బాయి? కానీ అబ్బాయి కదా. ఈ పక్కన ఏంటి చెప్పండి, మీరు గెస్ట్ చేయండి. పాల్ సీసా. అమ్మ బాబోయ్, ఏంటి లక్ష్మి గారు? కాదు, మీకు ఏదో కనెక్షన్ ఉందండి. మేమంతా ఒకే ఫ్రెండ్స్ అండి. ఒకలాగే వేస్తారు. అలాగే వేస్తదేమో. మా కనీరు వాళ్ళు చాలా తెలియకల వాళ్ళు. మమ్మల్ని గెస్ట్ చేయడం మీ వల్ల కూడా కాదు. ఒరే, నీకేం తెలివితేటలు లేవురా వేస్ట్ వేలో. మాకు మీరు తెలియకొచ్చారండి కనిగిరికి. తెలిస్తే రారు. మీ తెలివితేటలు ప్రపంచానికి చూపిద్దామని వచ్చాం. ప్రపంచానికే కనిగిరి ఒక పెద్ద పేరు. ఎప్పటికైనా మా కనిగిరి కనకపట్నం అవుతుందండి. అందుకే చాలా మంది మా ఊరు ఒప్పుకోండి అమ్మా బాబాయ్. మన పెద్దవాళ్ళు చెప్పిన మంచి మాటలు చాలా ఉంటాయి.
దాంట్లో ఒక మాట ఏంటి అంటే, మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడే బంగారం కొని దాచిపెట్టుకోండి, రేపొద్దుట ఏదైనా లైఫ్ లో కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం ఆ బంగారం తీరుస్తుంది అని. మరి అలా కష్టం తీర్చాల్సిన బంగారానికే కష్టం వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ కష్టం ఎవరు తీరుస్తారు అంటే నికార్సైన నమ్మకం ఉన్న వాల్యూ గోల్డ్. వాల్యూ గోల్డ్ తాకట్లో ఉన్న బంగారాన్ని ఈజీగా విడిపించి ఆ రోజు మార్కెట్ వాల్యూకే కొనుగోలు చేసి మిగిలిన డబ్బులు వెంటనే మనకి ఇచ్చేస్తుంది. అంతేకాదు, మీ దగ్గర ఉన్న బంగారాన్ని డబ్బులుగా మార్చుకోవాలన్నా వాల్యూ గోల్డ్ నమ్ముకుంటే చాలు. ద మోస్ట్ ట్రస్టెడ్ గోల్డ్ బయింగ్ బ్రాండ్ వాల్యూ గోల్డ్ ఇప్పుడు తెలంగాణతో పాటు మన ఆంధ్రప్రదేశ్ లో కూడా. వాల్యూ గోల్డ్, సెల్ గోల్డ్, బేఫికర్. హుషారుగా సాగిపోతున్న మన బామలు సత్యభామల్లో నెక్స్ట్ రౌండ్ మీకు తెలిసింది ఇష్టమైన రౌండ్. లెట్ స్టార్ట్. ఓ శివంగి. ఆల్రెడీ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం మ్యూజికల్ చైర్ విత్ డాన్స్. 5 రెడీగా ఉన్నారు, 4 చైర్లు ఉన్నాయి. సో ఫైనల్ విన్నర్ ఎవరు అనేది కాసేపట్లో తెలుస్తుంది. ఓకే, రెడీయా? మ్యూజిక్ ప్లీజ్. రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ, రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ, పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపమ్మ, ముక్కు మీద తిప్పి కోపాల ముగ కళ్ళ తెన్నె దీపాల, గంగూలీ సందులో గజ్జెల గోల, బెంగాలీ చిందులో మిర్చి మసాలా, అరే వేడెక్కి ఉన్నది వెన్నె. అలా జరిగింది. ఆల్రైట్, ఇక్కడ 4 మిగిలారు, 3 చైర్లు ఉన్నాయి. మరి నెక్స్ట్ ఎవరు అవుట్ అవబోతున్నారు, ఎవరు ముందుకు వెళ్ళబోతున్నారు చూద్దాం. మ్యూజిక్ ప్లీజ్. జ్వాలారెడ్డి జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో, కారా బూంది లడ్డురో, కారా బూంది లడ్డురో, ఆడించే కబడ్డీరో, జ్వాలారెడ్డి 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 ఓయమ్మో జ్వాలారెడ్డి, జ్వాలారెడ్డి జ్వాల. పిన్ని, నువ్వు చూసావా ఎవరు కూర్చున్నారు ముందు? ఇగో ఈమె మేడం కూర్చున్నారా, ఈ మేడం కూర్చున్నారా చైర్ లో? ఈ అమ్మాయి కూర్చుంది, పక్కన ఆ అమ్మాయి కూర్చుంది. ఫస్ట్ ఈమె కూర్చున్నారా? ఓకే, ఇంకో జడ్జిమెంట్ తీసుకుందాం. పట్టుకో పిన్ని. చూసావు కదా, లక్ష్మీ తులసి గారు కూర్చున్నారా ముందు, సునీత గారు కూర్చున్నారా? ఈ అమ్మాయి కూర్చున్నారా? ఓకే, లక్ష్మీ తులసి గారు ఉన్నా. ఆల్ రైట్, 2 చైర్లు ఉన్నాయి, 3 బామలు ఉన్నారు. ఫైనల్ సత్యభామ ఎవరు అనేది ఇప్పుడు తెలుస్తుంది కాసేపట్లో. మ్యూజిక్ ప్లీజ్. బొమ్మోలే ఉన్నదిరా పోరి, బం బం బాటుగుందిరా నారి, లడ్డోలే ఉన్నదిరా గోరి, లై లై లప్ప బుగ్గల్ది ప్యారి, బొమ్మోలే ఉన్నదిరా పోరి, బం బం బాటుగుందిరా నారి, లడ్డోలే ఉన్నదిరా గోరి, లై లై లప్ప బుగ్గల్ది ప్యారి. లాగారు కానీ కూర్చోలేకపోయారు. ఆల్ రైట్, లక్ష్మీ తులసి గారు అవుట్ అయిన తర్వాత ఇక మిగిలారు 2 కళావతి గారు అండ్ సుధా గారు. ఒకటే చైర్ ఉంది. సో ఫైనల్ విన్నర్ ఎవరు అనేది ఇప్పుడు తెలుస్తుంది. మ్యూజిక్ ప్లీజ్.